రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్న మాటకు భారత్ కెనడా సంబంధాలు నిదర్శనం. ట్రూడో కాలంలో అగ్గిరాజేసిన ఎన్నికల జోక్యం ఆరోపణలు ప్రస్తుతం మార్క్ కార్నీ ప్రభుత్వం తుడిచిపెట్టేస్తుంది. ప్రధాని కార్నీ ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టేందుకు కొన్ని గంటల ముందే భారత్కు క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా స్నేహపూర్వక సంకేతాలు పంపారు. గత చేదు జ్ఞాపకాలు పక్కన పెట్టి ఆర్థిక భద్రతాపరమైన అంశాల్లో కలిసి నడిచేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. జస్టిన్ ట్రూడో హయాంలో అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయి ఇరు దేశాల సంబంధాలు ప్రస్తుత కెనడా ప్రధాని మార్క్ కార్నీ నాయకత్వంలో మళ్లీ గాడిన పడుతున్నాయి. ముఖ్యంగా ఆయన భారత్ టూర్కు వచ్చే ముందే కెనడా ప్రభుత్వం మన దేశంపై చేసిన అత్యంత వివాదాస్పద ఆరోపణలు అధికారికంగా వెనక్కి తీసుకుంది. రెండేళ్ల క్రితం కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందంటూ అప్పటి ట్రూడో ప్రభుత్వం ఒక స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేసింది. 2021 ఎన్నికలు ప్రభావితం చేసేందుకు న్యూఢిల్లీ ప్రయత్నించిందని, కెనడా అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చిందని చేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. అయితే ఈ ఆరోపణలు భారత్ మొదటి నుంచి నిర్ద్వంద్వంగా ఖండిస్తూనే ఉంది. ఇప్పుడు కెనడా కళ్లు తెరిచి తన ఆరోపణలు వెనక్కి తీసుకుందనే చెప్పాలి.